శ్రీమన్నారాయణ. యశోద, నీకు అసలు క్రమశిక్షణ అనేది ఉన్నదా? నీకే లేనిది నీ పిల్లలకి ఏమొస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ ఎర్రగా కాచి కుండల్లో దాచి ఉంచాము, ఎందుకని మా పిల్లలకి ఇద్దామని. అటువంటి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గోపాలకు తన స్నేహితులందరినీ తీసుకొని వస్తున్నాడు. వచ్చి ఆ కుండలన్నీ ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆ కుండలన్నీ కింద పడేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాలు పోయాయి, కడవలు పోయాయి. ఇది ఎక్కడి పిల్లాడమ్మా అంది. ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడు తమ కోసమే దాచుకునే వారి ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడు ఎవరికి తెలియదు అని చెప్తూ ఉన్నారు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలెము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిబ్రింగిన వెలకి పండు కరణిన్ సుమతి. ఆ సిరి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో తెలియకుండా వస్తుంది. ఆ సిరి పోయినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఎట్లా? కరింబ్రింగిన వెలగపండు. ఏనుగు కనుక వెలగపండు మింగితే ఆ పండు పండుగానే ఉంటుంది, లోపల గుజ్జుండదుట. సుమతి శతకంలో మనకు ఈ పద్యం కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్లా అన్నీ దాచిపెట్టుకొని కొంచెం ఇరుగు పొరుగు ఆవులు వీటికి కూడా చూసుకోవాలి కదా. కొంచెం బయట పెట్టిందే మనకు సామెత ఉన్నది, మీరందరికి కూడా తెలుసు ఇది. ఎవరన్నా బాగా ఉన్నవాళ్ళని చూస్తే వాడికేం రా పెట్టి పుట్టాడు అంటారు. వాడికేం పెట్టి పుట్టాడమ్మా అంటే పూర్వజన్మలో పెట్టాడు, అందుకే ఈ జన్మలో పుడుతోంది వాళ్ళకి. అది దానికి అర్థం. ప్రతి సామెతకి ఒక వెనకాల చాలా పరమార్థం ఉంటుంది. ఆ సామెతలు ఊరికే రాలే. వాడికేమమ్మా పెట్టి పుట్టాడంటే పూర్వజన్మలో పెట్టాడు, అందరికీ మంచిగా పెట్టుకున్నాడు, అందుకే ఈ జన్మలో వాడికి లభిస్తోంది అనమాట. అది అర్థం. ఇంకో గోపిక ఏమంటోంది? పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చితా నుట్టి ఎందక రోడ్లు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రింద పెద్ద తూటొనరించి మీ పట్టి మీగడ పాలు జేరలంబట్టి త్రావెదలోదరి. ఈ గోపిక ఏమంటోంది? ఇంకో గోపిక చెబుతోంది. కొంచెం ఏం చేస్తుంది, కొంచెం తెలివిగా ఆలోచించింది. ఈ గోపిక ఏం చేసిందంటే, కింద పెడితే తాగుతున్నాడు పాలు, అందకుండా పెడదాం, అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళకి అందవు కదా, పాలు మనకే ఉంటాయి, పాలు పెరుగులు అని ఒక ఉట్టి మీద పెట్టింది అనమాట. ఉట్టి మీద బాగా ఎత్తు మీద పెట్టింది. ఉట్టి మీద పెడితే ఈ పిల్లలకి అందవు కదా, పైన ఎక్కడ ఉంటాయి ఉట్లు, తెలుసా మీకు? ఉట్టి అంటే ఒక చిన్నదనమాట, ఒక ఈ తాడుతోటి నులక ఉంటుంది కదా, జనపనార, వాటితో తయారు చేస్తారు. అది అల్లుతారు అన్నమాట చిక్కన్లాగా, ఇట్లా రౌండ్గా అది కట్టి దానికి పైన మన గుమ్మడికాయలు వేలాడదీస్తారుగా మర్చిపోయిన ఇళ్ల ముందు, అదే అనమాట. అలా ఉంటాయి, కొంచెం చిక్కగా ఉంటాయి ఆ ఉట్లు. ఆ గుమ్మడికాయ వేలాడదీస్తారు దిష్టికి, అలాంటివి ఉట్లు. ఇంకా కొంచెం చిన్నగా పెద్దవిగా ఆ కుండలు పట్టే రీతిలో ఉంటాయి అన్నమాట. అవి పైన కట్టుకున్నది గోపిక తెలివిగా, కృష్ణుడికి అందకుండా చేద్దాం, కింద ఉంటే తాగిపోతున్నాడు అని. మనకి చూడండి ఎంతే తెలివి, ఇంతే ఉంటుంది వీళ్ళ తెలివితేటలు. భగవంతుడు పరమాత్మ ఆలోచిస్తే ఎంతసేపు. ఆ కుండలను కింద పెట్టకు చెప్పిందిట అత్త. ఏం చేసింది? ఈ కుండలను కింద పెట్టవాకు, పాలు కాగే వరకు అక్కడే ఉంచి చల్లారిన తర్వాత తోడుపెట్టి ఉట్టి మీద పెట్టు, ఉట్టి కృష్ణుడికి అందదని చెప్పింది ఒక అత్తగారు కోడలికి. ఆ కోడలు ఏం చేసింది? ఆ కుండను అట్లాగే ఉట్టిలో పెట్టింది, చల్లార్చి తోడేసి చక్కగా. అందరు హాయిగా పడుకున్నారు. పెరుగు తోడుకునేసరికి సమయం పడుతుంది కదా, మర్నాటికి కానీ తోడుకోదు. పడుకున్నారు. కృష్ణుడు వచ్చాడు, చూశాడు. అమ్మా, ఇంత తెలివా నీకు, నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు అనుకుంటున్నావా అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు ఆయన, ఇప్పుడు రోడ్ చూశాడు, ఎట్లా అందుకోవాలని ఆలోచించాడు. కొంచెం ఆలోచించి అక్కడ రోడ్లు అవన్నీ ఉంటాయి కదా, దంచుతూ ఉంటారు ధాన్యాలు వీళ్ళందరూ, ఆ పీటలు రోడ్లు అన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఆ రోడ్లన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద ఇంకా పీటలు కూడా వేశాడు. ఏం చేయాలి, ఆయన వేసినా కూడా అందలేదన్నమాట. ఇంకా చిన్న పిల్లవాడు కదా, ఇంకా అందలే. అప్పుడు ఏం చేశాట, ఏమి చేద్దామని ఆలోచించి ఆ కుండకి కింద ఒక కన్నం పెట్టాడు. చే వెట్టజాలక కుండ క్రింద పెద్ద తూటనరించి మీ పట్టి మీగడ పాలు చేరల బట్టి త్రావెతలోదరి. ఆ కుండ కింద పెద్ద తూటు పెట్టాడు. తూటు అంటే కన్నం పెట్టాడు. కన్నం పెడితే గబగబ కారిపోతుంది కదా, వెన్నంతా కారిపోతూ ఉంటే పాలు పెరుగులు చేరలు బట్టి అంటే దోసిళ్ళు బట్టి తాగేస్తున్నట. ఆ మిగతా పిల్లలందరూ కూడా తాగండి అన్నాడు. శుభ్రంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వెన్న పాలు మీగడ పెరుగులు అన్నీ తాగేశారనమాట. ఆ గోపస్త్రీ అంటోంది, యశోద, నీ కడుపు పైకి కనపడదు కానీ
ఇంత తిండి నువ్వే తినేస్తున్నావా అంటే యశోదని నిందిస్తోందా, ఏమంటుంది ఆ గోపకాంత అంటే ఇంట్లో మీ అబ్బాయికి ఏం పెట్టట్లేదు, నీకు ఆకలి ఎక్కువ పట్టుంది, అందుకని మొత్తం నువ్వే తినేసి పిల్లవాడికి ఏం పెట్టట్లేదు, అందుకే మా ఇళ్ళకి వచ్చి పాలు తాగుతున్నాడు, వెన్న పాలు చీరలు బట్టి తాగే తలోదరి అంటే కడుపు కనిపించదు, పైకి కనిపించదు నీ కడుపు కలది అని అనమాట అర్థం. ఇంకో గోపకాంత ఏమంటుంది, వారిల్లు సచ్చి కడవల దూరం బగు నెయ్యి త్రావి తుది నా కడవల్ వీరింటని సుతుండిడ వారికి వీరికి ని దొడ్డవాదయ్య సతి. ఇంకొక ఆమె ఏం చెబుతోంది, అమ్మా మా ఇంటికి వచ్చాడమ్మా నీ ముద్దుల పట్టి ఆ బంగారు కొడుకు తల్లి కన్నావు కదా, వచ్చాడు మా ఇంటికి వచ్చి ఆ వెన్నంతా తినేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళట, కుండల మీద పేర్లు రాసుకునేవాళ్ళట, ఇంటి పేర్లు ఉండేవిట. ఈ పరమాత్మ ఏం చేశాడు, కుండల్లో వెన్నంతా తీసుకెళ్ళి తినేసి ఏం చేసేవాడు, ఈయన ఈ ఇంట్లో ఇంట్లో కుండలు తీసుకెళ్ళి ఈ పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు అనమాట. తెల్లవారు వీళ్ళు లేచి చూసుకునేసరికి వీళ్ళ కుండలన్నీ వాళ్ళ ఇంట్లో ఉండేవి పక్క ఇళ్లలో. అప్పుడు వాళ్ళు కలిసి దెబ్బలు ఆడుకునేవాళ్ళు, మీరే మా కుండలు పట్టుకుపోయారని వాళ్ళు దెబ్బలు ఆడుకునేవాళ్ళు. ఈ కృష్ణుడు ఏం చేసేవాడు, ఆ వీధిలో ఆవులకి గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండి చూసి నవ్వుకుంటూ ఉండేవాట దొంగ నవ్వులు. ఎందుకు ఈ లీల అంటే, కొంతమందికి తమకు సంపద ఉంటుంది, తమకే సంపద ఉన్నది అని గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసల్లి పడిపోయినా తను మృష్టాన్నం భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా ఉంటాడనమాట. అటువంటి వాడు నిర్దయుడు, బీదవాడానికి పట్టెడు అన్నం పెట్టమని అనలేడు. ఇట్లాంటి వాడు ఐశ్వర్యం తీసివేయటమే, కుండను మరో చోట పెట్టడం. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానాన్ని ఎంతసేపు మారుస్తాడు. కాబట్టి పేదవాడిని చూసి పరిహాసం చేస్తే నీ పుర్రె అక్కడ పెట్టగలను ఇక్కడ పెట్టగలను, జాగ్రత్త అని మనకు పాట నేర్పుతున్నారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మా వివేకానంద గారి జీవితంలో జరిగింది కూడా ఒక లీల, చక్కటి లీల ఉన్నది. ఆయన నా మనీ పర్సు భగవంతుడే అనేవారు వివేకానందుడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా మనీ పర్సు అని తీసుకెళ్లారు అనమాట, అట్లా వెళ్ళిపోయేవాళ్ళు ట్రైన్లో. ఓసారి ఆయన వెళ్ళి కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు, ఏదో ఊరికి వెళ్తుంటే అదే ట్రైన్లో ఒక ధనికుడు ఎక్కాడు బాగా. ఆయన భోజనానికి ఇంకా స్నాక్స్ టిఫిన్లు తినడానికి బోల్డ్ క్యారేజీలు అన్నీ తెచ్చుకున్నాడు. మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం స్నాక్స్కి, రాత్రి భోజనానికి ఇట్లా తెచ్చుకొని వివేకానందుడిని చూస్తే ఈయన సన్యాసి లాగున్నాడు. కొంచెం ఒక తేలిక భావం వచ్చింది. తేలిక భావం వచ్చి మీరేం తెచ్చుకున్నారు అంటే, ఎందుకు నేనేం తెచ్చుకోలేదు అంటే, ఆకలేదా అంటే భగవంతుడు పంపిస్తాడు నాకు అన్నాడు ఆయన. వివేకానంద స్వామి అన్నారు. అంటే ఈయన నవ్వి చూద్దాము అని వీళ్ళకి ఆకలి వేసింది తింటూ ఉన్నారనమాట కూర్చొని. పోనీ భగవంతుడు పంపిస్తాడు అన్నప్పుడు తోటి మనిషి పక్కనే ఉన్నప్పుడు కొంచెం ఉన్నా మర్యాద కోసం ఉన్నా తిను అని అడగాలి కదా, ఎదుటి వాళ్ళని వదిలిపెట్టి అలా ఎలా తినబుద్ధి వస్తుంది? అసలు అది సరైన వ్యక్తిత్వం కాదు కదా మానవత్వం అనేది. అయ్యో సాధు సన్యాసి వచ్చాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఏం తింటల్లా, మనం తింటున్నాం, మన దగ్గర నుంచి కొంచెం పెడితే ఏమవుతుంది అనే జ్ఞానం ఉండాలి కదా. అది లేదనమాట ధనవంతుడికి. తన ఐశ్వర్య మదం చూపించాడు అక్కడ. సరే వివేకానంద స్వామి అక్కడే అట్లా కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుని, ఆయనకేం దిగులా చింత, ఆయన భగవంతుడు నమ్మినవాడు. ఇంతలో పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి ఆహారం తీసుకొని, శ్రద్ధగా అనమాట తీసుకొని పూరి సాంజ ఇంకా చాలా స్వీట్లు ఇవన్నీ చేసుకొని వచ్చి వివేకానంద స్వామి దగ్గరికి వచ్చి ఇదిగోండి తినండి అని పెట్టాడు. పెడితే నాది కాదు నాన్న, నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలీదు, నేను ఎట్లా తిననంటే లేదు, శ్రీరామచంద్రుడు పంపించారు ఇక్కడికి నన్ను, మీకోసమే భోజనం అంటే అట్లా నాకు చెప్పలేదు కదా స్వామి అంటే, కాదు ఆయన నాకు చెప్పారు, నేను పడుకొని ఉంటే ఒక తన్నుదని లేపారు, నేను లేవకపోతుంటే, నా భక్తుడు అక్కడ ఆకలితో ఉన్నాడు, నువ్వు తయారు చేసుకొని ఆహార పదార్థాలు తీసుకెళ్ళి పెట్టు అని నాకు ఆజ్ఞ చేశారు, అందుకే ఆయన చెప్పకపోతే మీ అడ్రస్ అది నాకు ఎలా తెలుసు ఈ ట్రైన్లో ఉన్నారని, స్వామి ఆ భగవంతుని మీకోసం పంపించాడంటే ఆ స్వామి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయట. ఆ స్వామి ఇంత కనిపెట్టుకొని ఉన్నారని చూస్తున్న ధనవంతుడికేమో ఆయన అసలు ఆశ్చర్యపోయి ఆయన కూడా బుద్ధి తెలుసుకున్నాడు అనమాట. నిజమే అని చెప్పేసి ఆయన కూడా అప్పటి నుంచి మారిపోయాడు. ఒక్కొక్క లీల కొంతమందికి అట్లా, మరి వాళ్ళ అదృష్టమో అట్లా భగవంతుడు వాళ్ళ కళ్ళ ముందు అట్లా సాక్షాత్కరింపజేస్తారు. నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అంతే సొమ్ము ఆయన, అంతే. సరే, ఇది ఇక్కడ మన సందర్భోచితం అని చెప్పాను అనమాట. ఇంకా ఉంటున్నారు, ఇంకొక ఇంటికి వెళ్ళావట.
ఆవిడకి చాలా భక్తి. ఆవిడ అంటే ఆవిడ కర్మలు చేయటం అంటే కర్మిష్టి. అంటే కొంతమంది ఉంటారు కదా, మಣ್ಣీళ్ళు పట్టుకుంటే కేకలు పెట్టేస్తారు అన్నమాట. ఆ మడి దేవుడికి పెట్టుకున్న వస్తువులు అవి తాకారంటే పిల్లల మీద ఎంత కోపం వచ్చి అరిచేస్తుంటారు అనమాట వాళ్ళు. పూజ కాంది పిల్లలు అనమాట, ఆకలి అమ్మ ఆకలి అంటున్నా కూడా ఉండంట, ఇంకా నైవేద్యం కాలేదని వీళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ భక్తిని మనం ఏమంటాము, అది అనమాట. కానీ పిల్లలకి పెట్టాలి కదా, పిల్లలకంటే పిల్లల్లోనే భగవంతుడు ఉంటారంటారు కదా. అందుకని నేనేం చేసావట, వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడను వికనగి మా వేలుపుల గోడపైనో హేలావతి నీ తనూజుడెంగిలి చేసిన్. ఆమె భక్తితోటి ఇలా కళ్ళు మూసుకొని చేసి ఆ సహస్రనామాలు అష్టోత్తరాలు ఇవన్నీ అన్ని దేవతలకు అనమాట. కొంతమందికి ఏదో ఒక దేవుడిని చేద్దాం అనుకోరు, అన్ని దేవతలకు చేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ ఇందాక ఎవరికేం బెటరు. ఆ రోజు శనివారం ప్రసాదం తిన్న అంటారు అనమాట. అట్లా అంత ఆ మౌఢ్యం అంటే వాళ్ళ భక్తి అటువంటిది. ఏం చేస్తాం, ఈ పిల్లలు ఆకలిలేసి ఏడుస్తుంటారు. ఈ మొగుడు కూడా పాపం ఆకలేసి అట్లా పొట్ట పట్టుకొని కూర్చుంటారు అనమాట. కొంతమంది, అందరూ కాదు. అందుకని నేనేం చేసావట, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అవన్నీ పాత రోజుల్లో ఇట్లా మందిరాలు అవే ఉండేవి కాదు కదా, గోడలకే ఆ పటాలు వేలాడ కట్టుకునేవాళ్ళు. గోడలకే దేవుడి పటాలు ఏర్పాటు చేసుకొని అక్కడే పూజ చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అవి. ఆ పాత రోజుల్లో గోడలకే ఉంటాయి అన్నమాట పటాలు. ఈయనేం చేసేవాడంటే ఈయన తినేసేవాడు. ఆవిడ కళ్ళు మూసుకుని ఆవిడదోనాడు. ఆ గోపస్త్రీ పూజ చేసుకుంటూ ఉంటుంది. చేసుకుంటే ఈయన వెళ్ళి శుభ్రంగా ఆ ప్రసాదాలన్నీ తినేసి, ఇదిగో నీ దేవుడు తిన్నాడులే చూడని ఆ దేవుళ్ళ పటాలకి ఆ పెదవులు ఉంటాయి కదా, ఆ పెదవుల మీద రాసి వెళ్ళిపోయావట పక్కపక్కతూ. ఇదిగో మీ దేవుడు తిన్నాడు చూడు అని చెప్పేసి తినేసి ఆ పటాలకు రాసి వెళ్ళిపోయేవాడు అనమాట. చూసి ఆ దేవుళ్ళ మూతలు కుండేసరికి ఈ ఎంగిలి మూతితో ఈయన గడప దగ్గర కూర్చొని నువ్వు తిన్నావంటే, అవును వెళ్ళే దేవతల, నాకంటే దేవతలు ఎవరని పారిపోయేవాట. ఆ రకంగా అనమాట. ఇంకో చోటుకి వెళ్ళాట. ఆడంజని వీరల పెరుగోడ కనీసుతుడు త్రావి యొక్క ఇంచుకత గోడలి మూతింజరి మిన గోడలు మృచ్చను చునత్త కొట్టెల తాంగి.